హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ జాకెట్తో. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అదేవిధంగా కింద సైడ్ ఎడ్జెస్ కానీ కింద కానీ మనం స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మనకి క్లాత్ తక్కువైనా సరే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోండి. సైడ్ ఎడ్జెస్ స్ట్రైట్గా ఉండేదిగా చూసుకోవాలి, కింద ఎడ్జెస్ కానీ ముందు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పొడవు తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా 1.5 ఇంచ్ తీసుకుంటారనుకుంటే తీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, అలాగే చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ సరిపోదు కాబట్టి జాయింట్ చేసుకోవచ్చు క్లాత్ని. ఇప్పుడు మనం క్లాత్ కట్ చేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో ఒక 2.5 ఇంచ్ వరకు కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పెంచుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి 2 జాయింట్ చేసినప్పుడు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు స్ట్రైట్ దగ్గర నుంచి మనం 3 ఇంచెస్ వరకు లోతు తీసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు షోల్డర్ దగ్గర స్ట్రైట్ తీసుకోండి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ని ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్ట్రైట్గా తీసిన పీస్ని మనం సైడ్ అటాచ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో పొడవు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకొని 2 జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. మనకు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ముందు మీరు. ఇప్పుడు క్రాస్గా సరిపోతుంది మనకి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి, అంటే అక్కడ వరకు పొడవని తెలియడం కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి, ఎందుకంటే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే కరెక్ట్గా మిడిల్ పాయింట్లో వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అనేది కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చాలామందికి ఫోల్డింగ్స్ వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే లోత్ అనేది తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి.
ప్లెయిన్ తెలియదు కాబట్టి రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడి నుంచి కటింగ్ చేసుకోవాలి. లోత్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోండి బ్యాక్ పార్ట్తో, ఎందుకంటే మనం లోతు తీయలేదు కాబట్టి బ్యాక్ పార్ట్తోనే లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి లూజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి, లేదా మెయిన్ క్లాత్ నుంచి అయినా కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకోండి. ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది, లేదా ఫోల్డింగ్స్ రావడం కానీ ఎత్తిపెట్టినట్టు రావడం కానీ ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా స్టిచ్చింగ్ నుంచి కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా లోతు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. రెండు జాయింట్ చేసిన తర్వాత లోతు భాగానికి చూసుకోండి. నేను చిన్న ఎక్స్ట్రా క్లాత్ పైన కూడా కట్ చేస్తున్నాను, అలాగే మెయిన్ క్లాత్లోనూ కూడా కట్ చేస్తాను, ఎందుకంటే లోతు అనేది తెలియడానికి, ఈ రెండు ఒక సైడ్ జాయింట్ చేయడానికి. అలాగే ఒక్కొక్కటి కూడా స్టిచ్చింగ్ చేయడం చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి వేసుకోండి. ముందు 2 హ్యాండ్స్కి కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర మనం ఒక లైన్ లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది, కాబట్టి ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి 2 సైడ్స్కి కూడా. పెద్ద ఫోల్డింగ్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకొని లోపలికి హెమ్మింగ్ వెట్ చేసుకోవాలి. ఆ విధంగా 2 హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసుకొని మనం లోపల ఫోల్డ్ చేసుకొని చేతికుట్లు వేసుకోండి. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని లాంగ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.